ఇది కొంచెం వాటర్ ఎక్కువసేపు పట్టుకుంటుందన్న. ఇది ఇది అంటే ఇది నేల, ఇది వాటర్ వర్షం వచ్చింది అనుకో చాలా రోజులు ఉండు, ఒక 1 వీక్ అని ఉంటుంది. అంటే కొంచెం మెత్తగా అట్లా సంథింగ్ అట్లా. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఇది వర్షం పడింది అనుకో ఒక కనీసం 4-5 days అన్న మెత్తగా వాటర్ అనేది మన భూమిని హోల్డ్ చేస్తుంది అనమాట. కరెక్ట్. అది ఇది బ్లాక్ సాయిల్స్ కాబట్టి ఇది మరి ఫుల్ బ్లాక్ కూడా కాదు, అదే మీడియం. అంటే చెప్పా అనిల్ చౌదరి దానిమ్మ తోట. అవును. ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 1.7 ఎకరా ఉంది, అక్కడ 4.3 acres ఉంది. ఓకే, చెప్పా. ఇంకా ప్రాబ్లం ఏంది అసలు దీని గురించి? ఇది 3వ పంట నుంచి ఇది బ్లైట్. 3వ పంట ఇది మొత్తం బ్లైటే. ఎప్పుడు వర్షం పడి ఇది 4 సంవత్సరాలు మొక్కలు అయ్యి లేదు 3 years. 3 years అయిపోయింది. 3.3 years అంటే 3 years ఎబో, ఒక 3 months 4 months ఎక్స్ట్రా ఉంటుంది. అంతేనా? అంతే. కానీ మొక్కలు బాగా పెంచావు. మొక్కలు అంటే మనము పంట సరిగ్గా పెట్టక మొక్కలు బాగా పెరిగాయి అన్నమాట. ఎక్సలెంట్. ఇది ఎట్లా మీకు అర్థం కావట్లేదు మొక్కలు బాగున్నాయని చెప్పి? చాలా బాగా వచ్చినాయి. అవునవును, చాలా బాగా వచ్చాయి. అంటే దీన్ని బట్టి మీరు సరైన కేర్ తీసుకోలేదు. అవునవును. అంటే తెలిసి కూడా మీరు తప్పు చేశారనిపిస్తుంది. ఏం పెట్టుకుంటే మీకు ఇంతలో సైజులు వస్తున్నాయంటే ఏదో విచిత్రంగా ఉందిగా. ఇజ్జుద్దాను రా ఏం పెట్టకుండా ఈ విధమైన సైజులు వస్తున్నాయంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. బాగా వచ్చినాయి. ఎక్సలెంట్ సైజెస్ వచ్చినాయి. దీంట్లో 400 వరకు వచ్చినాయి. 400 వచ్చినాయి. అంటే కేవలం మన తప్పు. ఇది మన తప్పు, చేయలేకపోవటం. మేనేజ్మెంట్. మనకి పనులు ఉన్నారన్న, కూలి వాళ్ళు ఎప్పుడు పిలిచినా వస్తారు. ఇప్పుడు పిలిచిన మధ్యాహ్నం వస్తారు. కాదా నీకు ప్రాబ్లం ఏంటి అనిల్? ప్రాబ్లం అంటే మనకి ఏం చేయలేదు, ఎట్లా చేయలేదు. ఇట్రా అని బాబు, ఇట్రా. ఇప్పుడు చూడండి సైజులు ఎంత బాగా వచ్చినాయి బ్రదరు. ఇది పంట మనకి ఎక్సలెంట్ చేయొచ్చాయా? దీంట్లో ఏదో సమ్ మిరాకిల్ ఉంది ఈ తోటలో. మనము డొమెస్టర్ అంటారు చూడన్నా, డొమెస్టర్ ఎవరినో పెట్టుకున్నాము, ఆయన వచ్చి ఏం రాసిచ్చిపోతాడు. బట్ మేనేజ్మెంట్ గురించి అంత చెప్పడు అనమాట ఆయన. అంటే ఆయనకు అంత టైం ఉండదు, వచ్చేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. సరే, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాని మీద మనం కామెంట్ చేసిన టైం వేస్ట్ చేసేది. కానీ ఇప్పుడు ఇదేంటంటే మెయిన్ కొంచెం బ్లైట్ ఉంది. ఓకే, ఇదే మేజర్ కనపడుతుంది. లైట్గా అక్కడెక్కడ ఏంటంటే నీకు ఆల్టర్నేరియా స్కాబ్ కూడా ఉంది అక్కడ. అది కింద స్కాబ్ అంటారు దాన్ని. ఓకే ఓకే. ఆల్టర్నేరియా స్కాబ్ అట్లా కుళ్ళిపోతూ ఉంటాయి, కాడకి కొమ్మంతా ఎండిపోతూ ఉంటుంది. ఓకే, ఇది లైట్గా ఇది చూడండి. ఆంతరాగ్నోస్ అనొచ్చు దీన్ని, ఆంతరాగ్నోస్ కూడా అనొచ్చు, ఆంతరాగ్నోస్. ఓకే, సో ఇవన్నీ మనకి ప్లస్ అక్కడే కాకుండా ఇటు చూడండి బ్రదర్, అక్కడ కనపడ్డాయి ఆల్టర్నేరియా స్పాట్స్. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట, బ్లైట్ స్పాట్స్ అన్నీ. ఓకే, ఇవన్నీ మచ్చలే, ఇవన్నీ బ్లైట్ స్పాట్స్. ఇది బ్లైట్ స్పాట్, ఇది కనపడదా? అక్కడ ఎక్కువ కనపడ. ఇవన్నీ ఇట్టండి, ఇవన్నీ కూడా ఆల్టర్నేరియా. చూడండి మచ్చలు సింపుల్గా మీకు క్లియర్ విజిబుల్ అనమాట. బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ బాగున్నాయి. సో మనకేంటంటే ఓవరాల్గా ఏంటంటే దీన్ని మనం కంట్రోల్ చేయడం అంత పెద్ద ఇష్యూ కాదు. మరి ఎందుకు ఇలాంటి చిన్న చిన్న బెండాకులు ఇవన్నీ క్లీన్ చేయించేస్తాం అంటే ఎందుకు చేయట్లే? ఇప్పుడు మనం అంటే ఇది బ్లైట్ ఉంది కదా, మనం పెద్దగా మనకు 3.5 టన్ను వచ్చింది అన్న. అంతే. ఏం కేర్ తీసుకోపోతేనే, కేర్ తీసుకోకపోతేనే అంటే ఇది ఇవన్నీ క్లీన్ చేయించేస్తాం. ఇది 1.7 అన్నారు కదా, ఇది 1.7 ఎకరా 500. అంటే 1.7 అంటే చేస్తుంటే బాగా చేస్తుంటాయి. అవునవును. అది ఎందుకంటే ఇది ఆ పొటెన్షియల్ ఇప్పుడు బ్లైట్ వచ్చింది పీకిన తర్వాత తెలిసింది మాకు. చెట్టుకు 200-300 కాయలు పీకేసుకుంటూ వచ్చినాం. చూసారా, అంత కాయలు ప్రొడక్షన్ మీకు పాసిబుల్ ఉందంటే యూ విల్ రీచ్ అట్లీస్ట్ 20-25 ఈజీగా రీచ్ వచ్చేది మీకు. ఇక్కడ మన ఎవరైనా సరే ఈ ఏరియాలో, ఈ బెల్ట్ లో జనరల్ గా 10 tons అనేది నార్మల్ ఇక్కడ. అది పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. ప్లస్ ఎస్పెషల్లీ ఏంటంటే నీకు ఫ్రూట్ సైజ్ కూడా చాలా బాగుంది. అవును. అంటే ఫుడ్ ఏం చేస్తావు దీనికి? ఫుడ్ ఏం పెట్టావా? ఫుడ్ ఇంతకుముందు ఇప్పుడు పెట్టావా, పాతది పెట్టావా? లేదన్న, ముందు మన ఎరువు పెట్టాము. అయ్యా అదొకటే పెట్టాము. తర్వాత ఒక 1 month అట్లా డ్రిప్ అని తెచ్చాము. ఇప్పుడు 3 months బ్యాక్. ఓకే, 52, 34, 20 అట్లాంటివి. ఓకే, అంతే. ఇంకా మరి నీకు ఇంత సైజులు ఎట్లా వచ్చినాయి? ఇంకేం పెట్టలేదు మనం. మరి ఎంత సైజులు తెలియదు. ఇది దీంట్లో చెప్పుకోదా కదా, ఇది ఆల్టర్నేరియా అంట దీన్ని రోగం. ఇది మెయిన్ ప్రాబ్లం, ఇది ఆల్టర్నేరియా.
సో నీకు స్ట్రక్చరల్ బ్లైట్ కూడా ఉందా ఇదంతా? ఎందుకు ప్రూనింగ్ ఎందుకు ఎలా చేస్తున్నారు మీరు? ప్రూనింగ్ ఒక షేప్ ఉండదా మొక్కలు చేయాలి? అదే మనకి అసలు ఐడియా లేదు. నేను వచ్చి దీనికి ఇప్పుడు ప్రూనింగ్ ఒక యూనిఫామ్ చేసుకుంటా మన వీడియోలు అని పెడతాను, చూసుకో ఏముంది ఫ్రీగా కావన్నా డబ్బులు ఇస్తాను రా. ఇప్పుడు ఇది మరి ఇది యాక్సెప్టబుల్ కాదు ఇది. అవును కాదన్నా, ఇది ఇప్పుడు ఎట్లా మనకి ఇది మీరు ఎక్కడ చేసుకున్నా కానీ మళ్ళీ నీకు కవరప్ అయింది, అదేం ప్రాబ్లం. దానిమ్మ ఎంత చేసుకుని వస్తూనే ఉంటుంది. అది నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా పంపించండి అన్న, ప్రూనింగ్ కూడా వాళ్ళే తెలిసిన ఉంటారులే, రాకుండా లే కానీ అదేం ప్రాబ్లం లేదు, చేద్దాంలే. కానీ ఏదో ఒకటే కానీ నేను ఏదో అనుకున్నా కానీ డిసప్పాయింట్మెంట్ లేకుండా చెట్లు బాగున్నాయా? అవును, ఇంకా అటు సైడ్ హైలీ టాలెంటెడ్ చెట్లు మటుకు అద్భుతంగా చేస్తావు. అసలు ఎంత స్టాండింగ్ ఓషన్లో అన్ని కూడా నీకు ఏంటంటే స్ట్రెంథనింగ్ అని బాగా కాడలు కూడా. అంటే నీ క్రాప్ తీసినో తీలో నాకు తెలియదు కానీ బట్ ఏదైనా కానీ నీకు చెట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి పంటకి ఎప్పుడు పోవాలనుకుంటున్నారు? మరి ఫిబ్రవరి పోదామని ఉన్నాం. ఫిబ్రవరి రెడీ చేసుకో. ఎందుకంటే మన ఇది వర్షంది నీళ్ళు ఎక్కువ హోల్డ్ చేసే నెల, మనం మళ్ళీ ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్పమంటారా? చెప్పండి. సేమ్ నెలలే పూణే, మహారాష్ట్ర, షోలాపూర్, సాంగ్లీ ప్లస్ ధార్వాడ అవన్నీ కూడా ఏంటంటే సేమ్ మనలాంటి ల్యాండ్లే ఉంటాయి. సేమ్ మన బ్లాక్ సాయిల్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఇంకా సంవత్సరానికి 2 పంటలు తీస్తున్నారు. అర్థమైందా? వాళ్ళు ఏమంటారంటే మాకు బ్లైట్ రావడం కూడా మంచిదే సార్, దాని రేట్లు వస్తూ ఉంటాయి మాకు బాగా అని అంటారు వాళ్ళు. అంటే ఒక సంవత్సరంలో 2 పంటలు తీస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. నేను ఆల్రెడీ 2-3 వీడియో కూడా పెట్టాను, మీకు లింకులు ఇస్తా చూడండి మీరు దయచేసి. వాళ్ళు ఫార్మర్స్ హైలీ టాలెంటెడ్ అనమాట, ఇంజనీర్స్, బాగా చదువుకున్న వాళ్ళు, టీచర్స్ వాళ్ళే పనిచేస్తారు దాంట్లో. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. ఎక్కడైతే మనకి ఛాలెంజెస్ ఉన్నాయో అక్కడే రేట్లు వస్తాయి, ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయింది. ఇప్పుడు మీరున్నారు ఇవాళ మినిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎంత ఉందో 10 ఉందా ప్యాకేజీ? 22 నీది 22. కొంతమంది 10 ఉంటుంది. సరే 22 వేసుకో అబ్బా. 22 అయినా కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు సంవత్సరానికి 22 లక్షలు ఒక ప్యాకేజ్ ఉందబ్బా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి. అదే నువ్వు 1 ఎకరం వేసుకుంటే 1 ఎకరంలో అవుతుంది నీకు. మరి నువ్వు అక్కడ కూర్చొని సంవత్సరం అంతా కొట్టుకొని ఏముంది అంటూ అది చూడండి, ఇదంతా సరి చేసుకోవాలి. సో ఇట్లా నీకు ప్రాబ్లం ఉంది కానీ మెయిన్ మీరు ఏం చేయాలంటే కొంచెం చూడండి, ఎక్సలెంట్ చూడండి సైజ్ అంతా ఎక్సలెంట్ చూడండి, కొంచెం లైట్ పర్లేదు చూడండి, ఎక్సలెంట్ రీచ్ అవుతావు అబ్బా. నువ్వు సక్సెస్ ఉన్నావు, నువ్వు సైజ్ వస్తాయి, సక్సెస్ అవుతుంది, గ్యారంటీ ఉంది. బాగుంది, ఇది ఆల్రెడీ సక్సెస్ అయ్యా ఉన్నావు, సక్సెస్ చేసేది ఏం లేదు దాంట్లో. కాకపోతే దీన్ని కొంచెం మనకి లాస్ ఏం రాలేదు కానీ ప్రాఫిట్ కూడా రాలేదన్న 3 years నుంచి. చేయాలిగా నువ్వు సీరియస్గా. నీకు ఇన్ని రకాల చూడ, ఇన్ని మచ్చలు, ఇన్ని రకాల అల్టర్నేరియా, ఇన్ని రకాల స్పాట్స్ ఇవన్నీ ఉంటాయి. చూడండి ఆగుతున్నాయి, చూడండి ఎట్లా పడిపోతున్నాయి. అదేం ప్రాబ్లం లేదు, పడిపోద్ది మళ్ళీ వస్తూ ఉంటుంది. బట్ కాకపోతే దీన్ని మనం క్లీనింగ్ చేసుకోవాలి, డీటాక్సిఫై చేసుకోవాలిగా. దానికి కావాల్సిన సస్యరక్షణ చేసుకోవాలి. ఎట్లుందంటే ఇది నీకు తెలిసినా కానీ తెలియనట్టు యాక్షన్ చేసినట్టు ఉంది. ఇది ఎవరం ఇది నీకు ప్రాబ్లం తెలుసు, బట్ స్టిల్ ఏంటంటే యువర్ నాట్ సీరియస్. అంటే వీడియోస్ చూసి తెలుస్తుంది. అట్లా వీడియోలు కాదు గురుగారు, మంచిగా ఎత్తున పెట్టుకొని చేయాలి. ఎక్కడ చేయాలో ఎంత చేయాలో తెలియదుగా. చూడండి ఎంత స్ట్రక్చర్ బయట వచ్చింది ఇక్కడ. చూడండి ఎంత కష్టతరంగా తయారైంది పాపం. మంచి మొక్క చూడు ఎంత పోయింది, ఇదంతా వీక్ అయిపోయింది ఇది. కానీ పంటకు వెళ్తే మటుకు ఎక్సలెంట్ వచ్చిందా. కొంచెం నువ్వు సస్యరక్షణ చేసుకుంటే యూ విల్ సీ అమేజింగ్ అనమాట. ఇంకేంటి వేరే ఏం ఛాలెంజ్ ఉన్నాయో మనకి, ఇది బ్లైట్, ఈ ఆంథ్రాగ్నస్, ఈ అల్టర్నేరియా ప్లస్ దీంట్లో ఇంకేమైనా వేరే ఉన్నా. పండుగ కూడా అయ్యే లేదనుకుంటా. ఊజీ ఉందా? ఊజీ లేదన్న, ఊజీ లేదు, చాలా తక్కువ. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా. అవును, ఊజీ లేదు, ఊజీ లేదన్న. మనకు వేరే తోటల్లో పాపము రీసెంట్ గా మన బాబాయ్ అందరికి తీసినారు కదా పంట. అవును, 25% ఎత్తిపోయింది అనమాట ఊజీతోనే. వాళ్ళు బాగా మంచిగా బ్లైట్ లేకుండా తీశారు. అవునవును, వాళ్ళది ఊజీ అంతా పోయింది అనమాట. బ్లైట్ లేకపోతే ఊజీ వస్తుంది, కరెక్ట్. అది చూడండి అసలు కాయలు ఎట్లా ఉన్నాయండి, పర్ఫార్మెన్స్ అమేజింగ్. మంచి సక్సెస్ఫుల్ క్రాప్ అయ్యేది. ఇది కాదులే కానీ మరి కొంచెం క్లీన్ చేసుకోవాలిగా. నేను మొత్తం క్లీన్ చేయించేస్తాను. నేను క్లీన్ చెప్పి నేను మందులు కొట్టాలి. చూడండి చెట్టు ఎట్లా ఉంది. ఈ చెట్లు రేపు 40-50 కేజీ ఈజీగా వస్తాయి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే పెద్దగా ఉంది. ఎక్కడ ఇంత పెద్ద క్యాలిపర్ ఉన్న చెట్లు చూడలే నేను. చాలా పెద్దగా ఉన్నాయి బాగా.
చెట్లు తక్కువైనా కానీ దీనికి ఉన్న కెపాసిటీ ఎక్కువ కాబట్టి మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వచ్చుద్ది. ఒక్క ట్రిప్లో వచ్చేస్తాను నీకు అన్ని. కొంచెం చేసుకుంటే మీరు అదే మీరే చేయండి. మీకు ఏం చేయాలని చెప్పి ప్రోగ్రామ్ ఇచ్చి ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత సింపుల్ టాస్క్. దీనికి ఇప్పుడు నుంచే రేపు పంటకి వెళ్ళే ముందు దానికి ఏమేం కావాల్సిన మొత్తం రెస్పిరేట్ చేసుకొని కొంచెం నీళ్ళు పెడతలేదు ఇప్పుడు లేదన్నా, నీళ్ళు పెడతాను 80 days అయింది. కొన్ని స్ప్రేలు చేసుకొని రోగాన్ని కొంచెం క్యూర్ చేసుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ నువ్వు ఫిబ్రవరికి రీచ్ కాదు. కానీ ఫిబ్రవరికి వెళ్ళిపోయినా కానీ మీకు ఎనఫ్ టైం ఉంది, అప్పటికల్లా నువ్వు బయటపడిపోతావు. సరేనా? కానీ దీనికి నువ్వు ఏదైతే నువ్వు వాటర్ ప్రాబ్లమ్ చెప్తున్నావు దానికి ట్రీట్మెంట్ ఉంది, అది చేద్దాం, ఇబ్బంది లేదు. నీకు కావాల్సింది రూట్ సిస్టమే బాగుండాల్సింది. ప్లస్ నీకు బెడ్స్ లేవు, ఎందుకు అర్థం కావట్లా. ఇది వేపిద్దామని బెడ్స్ వేయాలిగా మరి. మీరు ఆల్రెడీ ఎప్పుడు పెట్టినప్పుడు బెడ్స్ ఉన్నాయి అక్కడ, కానీ అవి ఆల్రెడీ కలిసిపోయి అనిపిస్తుంది నాకు. ఏంది మరి ఇటు సైడ్ ఇంకా కొంచెం లోతు చేసి ఒక ఇంత లోపల ఇలా ఇటు సైడ్ ఇది దాన్ని ఏమంటారు, మన ట్రాక్టర్ పెట్టేది ఏమంటారు దాన్ని, మీరు గొర్రె అంటారా గుంటకు అంటారా, ఏదో ఒకట్లే బ్లేడ్ అంటారు చూడండి. ఫస్ట్ గొర్రె వేసిన తర్వాత సాయిల్ మెత్తదైపోద్ది, తర్వాత దాన్ని మీరు ఏంటంటే సైడ్ బెడ్స్ కి లాగండి, అప్పుడు నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కనీసం ఒక 2 feet హైట్ ఉండాలి మీకు. చూడండి మీకు అన్ని బ్రైట్, ఇది క్లియర్ బ్లైట్, ఇది కొని ఇలా ఉంటుంది బ్రైట్. ఇదిగో ఇలా బ్లాక్ అయ్యి ఇదంతా వచ్చింది కదా, ఇంత స్ట్రక్చరల్ బ్లైట్. ఇది ఎట్లా ఉంటుంది అనమాట, ఇదంతా బ్లైట్. ఇంకా నీకు చేలో రాగానే తెలుస్తుంది ఏంటంటే ఆకులో తెలిసిపోతుంది, కాయలకు అవసరం లేదు, ఆకుల నుంచి తెలిసిపోతూ ఉంటుంది నీకు బ్లైట్ ఉందని. కానీ దీని కనుక నువ్వు సరిగ్గా చేసుకుంటే నీకేం ఈ మొక్కలు ఎక్కడికి పోవు. ఇవి పర్మనెంట్గా ఉంటే నీకు ఇది ఈల్డ్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. కానీ రాను చూడండి మీరు కొన్ని మొక్కలు అయితే ఒకసారి ఏంటంటే కాండాలమైన ఏమీ రాకుండా అట్లా ఉండిపోయేది. కానీ మీ అదృష్టం ఏంటంటే ప్రతిదానికి మీకు కొమ్మలు కాడలు చిన్నగా అన్నీ వచ్చేసి చాలా వరకు మీకు అది రికవర్ చేసుకుంటా ఉంది, నువ్వేం పెట్టినా పెట్టపోయినా కానీ. చూడండి ఇక్కడ ఎంత మళ్ళీ చిగురుటాకులు మళ్ళీ వస్తున్నాయి, చిగురు కొమ్మలు వస్తున్నాయి, మీకు ఆల్మోస్ట్ అన్నీ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇట్లా ఇంత చెట్లు కూడా నువ్వు సరే ముందు ప్రూనింగ్ సరి చేసుకోవాలిగా. ప్రూనింగ్ చెయ్యి. ఉన్నారు పుణ్యం నెంబర్ చెప్తాను మీకు, ఇద్దరు చెప్పించుకో. ఏమి కావాలి పెద్ద ఈజీ చేసేసి కథే. ఒకటి మరీ చిన్న తక్కువ, జస్ట్ షేప్ చేయి అంతే. షేప్ చేసి ఏం చేయాలంటే ఎక్కడైతే డిసీజ్డ్ ఉన్నాయి చూడండి అవి అంతవరకు కట్ చేయండి, మిగతా ఏం కట్ చేయొద్దు మీరు దయచేసి. జస్ట్ ఏంటంటే కొంచెము షేప్ చేయండి, కొన్ని బయటకు వస్తాయండి ఎక్కువగా, దాన్ని కొంచెం కట్ చేసేయండి. ఏదైతే డిసీజ్డ్ కొంచెం పెస్ట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉందో దాన్ని ఒక్కటే క్లీన్ చేయండి, మిగతా అన్నెసరీ ఏంటంటే క్లీన్ చేయొద్దు మీరు. కింద కొంచెం వాటర్ షూట్స్ అవి కూడా క్లీన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వేరే ఏం టచ్ చేయొద్దు మళ్ళీ మీరు. ఇంకేం చెప్పండి ఇంకేంటి. కానీ విచిత్రం ఏంటంటే ఇందులో సైజులు బాగున్నాయి, సైజులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కానీ ఇంట్లో ఎందుకు మీకు ఈ గడ్డి అవసరం ఏంటి? మనకి ఏం అవసరం లేదన్న, ఇది గడ్డి ఎందుకు? ఒక చిన్న మందు కొట్టినా ఓపిక లేకపోతే ఏదైనా మందు కొట్టి అయిపోయేదిగా. అదే అన్న, ఇదంతా చేసి మనకి కొంచెం ఇప్పుడు ఎంత టైం తెలుసా మీకు? ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చేసింది, నీకు లిటిల్ టైం ఉంది నీకు అంతే. క్లీన్ చేపిచ్చేస్తాను, స్టార్ట్ చేయండి మీరు, డోంట్ డిలే. ఎందుకంటే మీకు ఏమి చేయాలనో ఏమి చేయకూడదో మీకు కొంత నాలెడ్జ్ ఉంది. బట్ మనం కొన్ని కమౌట్ రావాలంటే ఫస్ట్ మనం ఏంటంటే కొంచెం నీట్ క్లీన్ చేసుకోవాలి, తప్పదు. అది నీట్గా ఉండాలి. మరి అంటే ఈ వీడియోలో చెప్పకూడదు, కొట్టకూడదు యాక్చువల్. కానీ కొట్టు ఏం చెప్తాం, నీకు వేరే సోర్స్ లేదుగా. అంటే ఎక్కువ వస్తుంది, నువ్వు కొట్టు. మెయిన్ ఒకటబ్బా, ఈసారి వచ్చేలాగా నువ్వు ఎట్లుండాలంటే ఇది అద్భుతంగా ఉండాలి పంట. అట్లా ఉంటేనే నీకు చేయటానికి కూడా తిరగడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏమై అంతంత క్రాప్ పడుతుంటే చూడు, చాలా. అవును, దీంట్లో చాలా వస్తుంది అటు సైడ్. మొగ్గలు ఉండే అంత తక్కువ మందికి వస్తాయి చూడండి. అవును, చాలా వచ్చింది. సూపర్. ఇవన్నీ కూడా జోగు చెప్పండి, ఎన్ని ఫీమేల్? మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 tons పైన చాలా పీకేసాం. అంటే పీకేస్తే కలుపుకుంటే అంటే చిన్న చిన్నవి పీకేసాం. అవునవును. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నాండి. అవును, ఇది ముందు అట్లే ఉంది అన్నమాట. అయ్యా అన్నిట్లా వచ్చే ఇట్లా మేము ఒక కౌంట్ చేసుకుంటే ఒక 250 అట్లా ఉన్నాయి ఫ్రూట్స్. అవునవును. ఇది మంచి సైజులు. ఇది
సక్సెస్ బ్రదర్. కాకపోతే మీరు సరిగ్గా చేయలేదు, మీరు మెయింటైన్ చేయలేదన్న. మనకి మన నాన్న చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి అసలు సైజులు కానీ. ఇంకా అది గ్రీన్ ఫ్రూట్ స్టైల్లోనే ఉంది కదన్న. సూపర్. అసలు ఏంటి అసలు మెయిన్ మనకి ఏంటి ఛాలెంజ్ ఏంటంటే అసలుకి ఛాలెంజ్ ఇది అంటే చేయలేకపోవడం లేకపోతే అంటే చేయలేకపోవడం. ఇప్పుడు నాన్న వేరే తోటలు ఉన్నాయి వాటిలో బిజీ ఉన్నాడు. దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎందుకు మన ధాన్యం రేట్లు బాగున్నా అన్ని బాగున్నా కానీ ఎందుకు మన వాళ్ళు కొంచెం సీరియస్ గా చేయలేకపోతున్నా? అంటే మీరు కాదు, జనరల్ గురించి మాట్లాడదాం. జనరల్ గా అంటే రేటు బాగానే ఉంది, రేట్ బాగానే ఉంది. ఒకటి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే రైతు ఇప్పుడు డబ్బులు స్పెండ్ చేయలేడు. ఇప్పుడు అంటే ఎవరికన్నా ఇప్పుడు డొమెస్టిక్ ఇట్లా దానికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం అంటే వాళ్ళు స్పెండ్ చేయబుద్ది కాదనమాట. అదొకటి రీజన్. రెండోది వీళ్ళు ఏదున్నా మేమేం చేసుకుంటాంలే, ప్రొఫెషనల్ గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకో, పోయి ఈ మందు కొడితే అయిపోతుంది అంతే. అంటే వీళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ తయారు కావట్లేదు. ముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందే పోయి ప్లానింగ్ చేసుకుని చేయాలి. అది చేయాలి. అది లేదనమాట. అది నేను 3 months అయింది వచ్చి ఫార్మింగ్ లోకి. కంగ్రాచులేషన్స్, వెల్కమ్. అందుకు అది గమనించాను నేనైతే. చాలా మంది వచ్చారు సాఫ్ట్వేర్ అందరూ, ఎంతో మంది అసలుకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళకి ఫ్యూచర్ అర్థమైంది. అంటే ఈ జాబ్ లైఫ్ అనేది ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ టెంపరీ. స్ట్రెస్ ఎక్కువ. స్ట్రెస్ అనే కాదు, స్ట్రెస్సే కాదు అనిల్ చౌదరి గారు, నీకు ఫ్యూచర్లో ఏంటంటే ఆ జాబ్ ఎన్ని రోజులు పెట్టుకుంటారనేది నీకు ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్ లేదు, క్లారిటీ ఉండదు. నీకు ఎన్ని రోజులు ఉంటుంది ఆ జాబ్ అనేది అర్థం కాదు. అందులో అది ఫిక్స్డ్ ఉంటుంది అమౌంట్. ఒకవేళ ఇట్లా సమ్ అమౌంట్ వేసుకుంటే హాఫ్ ఆఫ్ ది మనకు ఎక్స్పెన్సెస్ కి అయిపోతున్నారు బెంగళూరు, హైదరాబాద్. ఫైనల్ గా చూసుకుంటే మనం వాళ్ళ ఈఎంఐ లోన్లు కట్టుకోవడానికి, హౌస్ లోన్లు, కార్ లోన్లు కట్టుకోవడానికి సరిపోతుంది లైఫ్ అంతా. అంటే కొంచెం జెన్యున్ గా ఫ్యామిలీతో ఒక సెక్యూర్ గా ఉండే వాళ్ళు తక్కువగా ఖర్చు వెళ్ళిపోతారు నెలంతా. అట్లా కొంచెం లగ్జరియస్ గా ఉండాలి, వాళ్ళైతే లైఫ్ కొంచెం యోయో టైప్ అంటే వాళ్ళు ఇంకా అది మిగిలిలోనే ఉంటారు. వాళ్ళు లోన్ ఈఎంఐ వాళ్ళు ఇంకా వాడు క్రెడిట్ కార్డు గీకుతూనే ఉంటాడు జీవితాంతం. సేమ్ ఫారెన్ లో అంతే కదా, సేమ్ ఫారెన్ లో కూడా అంతే. ఎందుకంటే అక్కడ మనకి నాకు గమనించింది ఏంటంటే అక్కడ ఏమొస్తుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి, అన్ని ఉంటాయి. అక్కడ ప్రాబ్లం ఉండదు. మన సైడ్ ఎట్లా కాదు, వాళ్ళు అందులో వాళ్ళు రిటైర్మెంట్ ఏముండదు, వాళ్ళు ఏదో వర్క్ చేస్తా ఉంటారు. అవునవును. మన సైడ్ అట్లా కాదు, మనం అట్లా కాదు. అంత మంది 55 రిటైర్మెంట్ అంట. మనం 50 కాదు, ఈ మధ్య 45 కూడా. ఒక రైతు మనం అంటాడు ఇంక సార్ 4 పంటలు వచ్చి నేను హ్యాపీగా నేను రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఇది మన వాళ్ళ కొడుకు ఎక్కడ బెంగళూరు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఆయనకి ఈ జీతం వస్తుంది పర్లేదు. అంటే జనాలు ఏంటంటే ఇప్పుడు మీరున్నారుగా, మీకు ఎంత ఇప్పుడు వయసు? నాకు 29. 29 ఈ వయసులోనే నువ్వు చదువుకొని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంత కష్టపడి మళ్ళీ ఇంకా ఈ దాని ఎందుకు చేస్తున్నావు అంటే నీకు ఫ్యూచర్ అర్థమైంది నీకు. అంటే ఫ్యూచర్లో మనం ఒక టాస్క్ మీద కూర్చొని ఒకే టాస్క్ మీద ఉంటే నువ్వు బతకలేము. మనకి మల్టీ టాస్క్ కావాలనేది నువ్వు చెప్పండి అన్నమాట, మీ నోట్ నుంచి రావట్లేదు. మల్టీ టాస్క్ అనేది చేస్తేనే ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది సొసైటీలో, ఇండియాలో కూడా బతకగలుగుతాం. లేకపోతే ఇంకా దాన్ని మనం ఉన్నా కానీ ఏదో బతుకుతున్నట్టు మనం అంతేగా. ఇప్పుడు మనం ఉన్నామంటే నీ స్టాండర్డ్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి కదా. మరి ఆ స్టాండర్డ్ కావాలంటే నీకు ఇన్కమ్ కావాలిగా. ఎందుకు ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ, ప్రతి చదువుకున్న వాళ్ళు కానీ, ఈవెన్ ఎక్కడైనా ఈవెన్ ఫారిన్ వాళ్ళందరూ వాళ్ళందరూ గ్రేట్ అని కాదు, ఎందుకంటే వాళ్ళకి కూడా టెంపరీ లైఫ్ అదంతా. ఈ జాబ్ లైఫ్ అనేది అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఎనీ జాబ్ లైఫ్ ఎవరైనా చేసేవాళ్ళు ఈవెన్ 60 lakh ప్యాకేజ్ అయినా, 1 crore ప్యాకేజ్ అయినా, ఈవెన్ 2 crore ప్యాకేజ్, 10 crore ప్యాకేజ్, ఎవరైనా సరే ఒక అతను జాబ్ ఇచ్చాడంటే వాడికి నచ్చిన నేను పెట్టుకుంటాడు, తర్వాత ఎమ్మటే అవసరం లేకుండా తీసేస్తాడు. మన తోటలో మాదిరి ఇప్పుడు మన అవసరం ఉంటేనే కదన్నా వీళ్ళు పిలుచుకో. సో బట్ ఇది నీ సొంత సెట్గా, ఇది నీ సొంతదిగా. ఇప్పుడు ఇది నీ సొంతది. ఇది ఇప్పుడు నీకు ఒక 20 acre ల్యాండ్ ఉంది అనుకోండి సపోజ్. ఇప్పుడు నీకు ఎంత 20 ఉంది మొత్తం? 20 ఉంది. 20కి నువ్వు దాని మీద నిజంగా పెట్టుకుంటే 2 కోట్లు ఈజీగా వస్తాయి నీకు. 2 కోట్లు నువ్వు సంపాదించి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది నీకు? 10 సంవత్సరాలు పట్టుద్ది. సారీ, నీకు ఆ అంటే బాగా పంట పండించుకుంటే 2 కోట్లు వస్తే నీకు ఈ దానిమ్మ చెట్ల మీదనే. అదే నువ్వు అక్కడ 10 సంవత్సరాలు నీవు జాబ్ చేసి అప్పుడు నీకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, నీకు ఎంత స్ట్రెస్ ఉంటుందో, నీకు ఎన్ని సమస్యలు ఉంటాయో, నీకు ఫ్యామిలీ అని, పర్సనల్ అని, అంటే అన్ని రకాల కంపెనీలు ఇష్యూస్ అని ఇన్ని చూసుకుంటే ఇది ఫార్మర్ అంటే అంత బ్యాడ్ ఏం కాదు, చేసుకుంటే గుడ్. లేదన్నా ఇదే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయం మంచిదే, బ్యాడ్ ఏం కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఫార్మింగ్ చేసిన తర్వాత, ఇంతకుముందు నైట్ మామూలుగా ఎవరికైనా సరే మనం ఎక్కువ స్క్రీన్ ఆన్ టైం చూసి నిద్ర రాదు. అవును. మనం ఇక్కడ ఫార్మింగ్ వచ్చి 2-3 గంటలు వర్క్ చేసాం అనుకో, ఫిజికల్ వర్క్, నైట్ నువ్వు వద్దనా నిద్ర వస్తుంది. అంటే మనకి స్ట్రెస్ ఫ్రీ రిలాక్సేషన్ మొత్తం నీకు, అంటే ఫిజికల్ గా, మెంటల్ గా, అన్ని రకాలుగా ఏంటంటే మీకు ఒక హ్యాపీనెస్ దొరుకుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన ఫీల్డ్ ఇది. ఇప్పుడు మీరే పట్టుకున్నారు కాయలు,
డూ యూ బిలీవ్ ఇది పండించడం ఎంత కష్టం చెప్పు. ఇప్పుడు మనం ఏదన్నా సంథింగ్ ఏదన్నా వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ ఏదన్నా కంప్యూటర్ ఏదైనా సంథింగ్ ఏదైనా చేయడం అది వేరు. బట్ ఈ కాయ పండించడం ఇట్స్ నాట్ జోకును. ఎంత కష్టం ఇది. చిన్న మొక్క నుంచి ఇది పెరుకుంటే ఇది వచ్చే 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలు వచ్చి ఈ కాయ వస్తుంది. అంటే దీంట్లో అంతకన్నా ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఇది పండించిన తర్వాత రైతుకు వచ్చే ఆనందం ఉంటుంది. రేటు రాపోయినా నేను పండించాను కాబట్టి రేటు వాడికి సరిగ్గా తెలియలేదేమో, నేను బాగానే పండించాను ఒక ఛాలెంజ్. అంటే రైతు అనేవాడు ఈ ఏడు అందరూ సక్సెస్ అయ్యారుగా, ఈ ఏడు అందరూ బాగుపడ్డారు. ఈ ఏడు దానిమ్మ పండించిన అందరూ ఆల్మోస్ట్ రేట్ వచ్చింది కూడా మనకి రేట్ బాగా వచ్చింది. బ్లైట్ ఉన్న ఇప్పుడు మీరు అమ్ముకోవచ్చు కొన్నకాయలు, ఎందుకు అమ్మట్లా? లేదు అమ్మినామన్నా, ఇంకా అమ్ము. లేదు ఇంకా ఏం కొన్నే మిగిలింది. ఇది అవి కూడా అమ్మేసి కొంటారు. బ్లైట్ పగిలిపోయిన కాయలు కూడా కొంటుంటే కొంటారన్న. అవి మేము మన తీసుకెళ్ళాం కదా, పగిలిపోయిన కాయలు కూడా తీసుకున్నాం. ఎంత తీసుకున్నారు? పగిలిపోయిన కాయలు కూడా 40 రూపాయలు పెట్టారు. వెరీ గుడ్. ఉంది నా దగ్గర కాటా. పర్లేదు. మంచిది 140 పోయింది మీ తోటలో. అంతా 140 పోయింది. చూపించు, కాయలు చూపించు. చూడండి 140. ఇది పోలేదు కానీ మంచి చూపించదు. అంటే మీరు ఉన్న కొంచెం కాయలైనా 140కి అమ్మావు. 140, 130, 120 వరకు అమ్మావు. ఇట్లంటే మరి నువ్వు నమ్మకం కలిగినట్టే బాబు, అనిల్ చౌదరి గారు. మరి నువ్వు ఇంకా ఎందుకు మీరు దీన్ని సీరియస్ తీసుకొని చేయలేకపోతున్నారు చెప్పండి. దీంట్లో టెక్నికల్ అంటవా? We will support you, no worries. ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నా సీరియస్ గా. ఎందుకంటే ఇంతవరకు 3 పంటల నుంచి మా నాన్న కేర్ తీసుకునేవాడు కాదన్నమాట. అదేలేండి. మా నాన్నకి ఎక్కువ ఏం లేదు. నేను గొప్ప చెప్పేది ఏంటంటే మన రైతు బిడ్డల గొప్పలను నిరూపించాలి. అది నా పాలసీ. మనం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు బ్రదర్, దీంట్లో ఉందని పొటెన్షియల్ ఉంది. దానికి పొటెన్షియల్ ఎప్పటికి ఉంటుందయ్యా. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. ఆ పొటెన్షియల్ని యూటిలైజ్ చేసుకోవాలి. దాంతో మనం ఏముంది దీంట్లో చెప్పండి, ఎంత కష్టం ఏముంది చెప్పండి. దానికి కొంచెం కేర్ తీసుకొని ప్రొఫెషనల్గా జస్ట్ షెడ్యూల్ చేసుకో. ఇప్పుడు మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. ఇప్పుడు ఈ రోగం వచ్చిందాక నువ్వు వెయిట్ చేస్తున్నావు, అది రాకుండా చూసుకోమని చెప్తున్నా. మా పాయింట్ అది. ఇప్పుడు ఈ రోగం అనేది మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు అదే మన రైతులు చెప్పే ఏంటంటే ఇది వచ్చి మనం కళ్ళతో చూసిందా కాకుండా ముందు నుంచే మనం ప్రికాషన్ గా చేసుకుంటూ వస్తే ఈ రోగాలు రావు, ఈ టెన్షన్స్ ఉండవు. ఏముంది సింపుల్గా నీకు మంచి రేటు. ఇప్పుడు అంటున్నారు మీరు 140 అంటే దగ్గర 10 టన్నులు కనుక పండించుకుంటే 14 లక్షలు వచ్చినట్టు ఆల్మోస్ట్. ఏమైనా పెరుగుడు పెట్టినావా? లేదన్న, మనం అంతా 1 lakh అంతే పెట్టింది. అంతే మొత్తం మేము కూడా తక్కువ పెట్టావు. సో ఇది పర్లేదు, రీజనబుల్. నీకు అసలు ఈ కాయలు చూడండి ఎట్టున్నాయో, ఎక్సలెంట్ అనమాట. అసలు ఈ కాయలు చూడండి, ఈ బెంగళూరు లాగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, చాలా బాగున్నాయి సైజులో. అసలు కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయి, షైనింగ్. కానీ దీంట్లో ఏంటంటే అన్ని రోగాలు ఉన్నాయి. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనిల్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని రెక్టిఫై చేయాలంటే సీరియస్గా నువ్వు మాతో కూర్చొని వర్క్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దీన్ని ఎట్లా అంటాయా ఈ నెలన్నరలో దీన్ని మ్యాక్సిమం మార్చేద్దాం మనం. నేను ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి. కలుపు మందు కలుపు ఇది మొత్తం నువ్వు పీకొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. నీ దగ్గర ఉన్నా కానీ దయచేసి వేస్ట్ చేయగలరు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇప్పుడు నీకు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని పీపుల్తో కూడా తీలేవు, జనాలతో గడ్డి మందు కొట్టేసి ఏది కొడతా కూడా చెప్తాను నీకు. ఒకటి ఉంది వచ్చింది ఇప్పుడు కొత్తగా గడ్డి మందు. అది కొడితే మటుకు కరెక్ట్గా 6 నెలల దాకా నీకు గడ్డి రాదు. మళ్ళీ మిగతా ఏది కొట్టినా మళ్ళీ 3 నెలలకి 2 నెలలకి 4 వస్తుంది. ఓకే, సో నీకు అది కొడితే అసలు పర్మనెంట్ 6 months రాకుండా ఉంటుంది. సరేనా? సో నువ్వు రికవర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పెట్టుబడులు ఎక్కువ పెట్టగాకు. దయచేసి నువ్వు పెట్టాల్సిన మెయిన్ సమస్యలు పెట్టుబడులు ఏంటంటే కాయలకి, కాడలకి, ఆకులకి, కొమ్మలకి సరి చేసుకోవటం, స్ట్రెంథన్ చేసుకోవటం. ఈ లోపల నీకు 2-3 daysలో ఒక పర్సన్ నెంబర్ చెప్తాను. అతను వచ్చేసి ఎక్కడెక్కడ నీకు చేయాలో చేసేస్తున్నాడు. సరేనా? నీకు ఎప్పుడైతే ప్లానింగ్ కావాలో అప్పుడు పిలిపించుకొని ఇంకా నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నువ్వే వచ్చి కూర్చొని నువ్వు స్ప్రే చేసిన అవసరం, వర్కర్స్ని పెట్టేసి అక్కడ ఉంటే అక్కడ సింపుల్గా అదే మీరు చేయకపోయినా కానీ మన ఉన్నారుగా టీం ఉందిగా, టీంతో చెప్పేయండి. కొంచెం ఇది ఏంటంటే ఇట్లా చూడండి, ఇదన్నీ ఏంటంటే బ్లైట్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ ఇది సైన్స్ చెప్పి బుర్ర ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. దీన్ని ప్రతి అణువును మనం ఏంటంటే మొత్తం క్లీన్ చేయాలి దీన్ని. సరేనా? కానీ ల్యాండ్ చాలా బాగుంది నిజంగా, సాటిస్ఫైడ్ క్రాప్ ఇది. బట్ మెయిన్ ఏంటంటే మన యొక్క కొంత పట్టుకోలేకపోవటం ఇట్లా మనకి సమస్యలు వచ్చిన తప్ప నుంచి దీంట్లో ఫెయిల్యూర్స్ ఏమి లేవు. కాబట్టి నీకు చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది, దీనికి అంత ఈజీగా అది. సో నీకు చివరి దాకా మొత్తం చేసి పెడదాం. ఓకే, ఇది అది 2 తోటలు. ఓకే, ఇంకా వేరే ఏంటంటే ఇంకా అసలు ఏంటి, ఎందుకు రైతులు మునిగిపోతున్నారు ఎస్పెషల్లీ ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద రీజన్? ఇదే అన్న, అంటే మన ఎవరికన్నా ఇలాంటి వాళ్ళతో చెప్పించుకునేకి
వీళ్ళు ఏమో నామోషిగా డబ్బులు స్పెండ్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఏదో సంథింగ్, అది కరెక్ట్, వీళ్ళకే తెలుసా మనకు తెలియదు అన్నట్లుగా. అదేలేండి, అంటే డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా, మనకంటే వాళ్ళే బాగుపడతారుగా. అవునవును, మనకేం ఇయ్యరుగా. ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తే మాకు ఇష్టమైంది మరి. చూడండి అసలు చెట్లు ఎంత బాగా చేస్తారు. ఎవరికి చాలా మంది ఈ చెట్లు చేయడం కోసం బాధపడుతున్నారు, కానీ మీకు ఇంత సక్సెస్ఫుల్గా వచ్చిందంటే ఇట్రా బ్రదర్, ఇట్స్ రియలీ గ్రేట్. నేను చూడు చాలా బాగా వచ్చింది. దాంట్లో ఉంటాయి ఇంకా మంచి సైజెస్, మంచి సైజులు వచ్చినాయి బాబు నిజంగా. దీంట్లో వచ్చింది 400 వరకు వచ్చింది. వస్తే మరి ఇంత ఈజీగా ఉన్నదాన్ని ఎందుకు పట్టుకుంటుంది? వస్తుంది వస్తుంది, ఇంకా వస్తుంది. ఇంకా ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది ఇంకా నీకు ఎక్స్పాన్షన్ ఉంది. ఇది ఇంకా అదే అన్న, ఇప్పుడు ఇది డ్యామేజ్ కాకుంటే అవునవును వస్తుంది ఈజీగా. అంటే దీన్ని బట్టి పొటెన్షియాలిటీ ఇదేంటో 100% నమ్మొచ్చు మనం. మెయిన్ మనకేంటంటే క్లీన్ చేసుకో. మరి వీళ్ళకి గడ్డి రాకుండా నీకు ఎందుకు వస్తుంది గడ్డి? వాళ్ళు మందు కొడతారనే. ఇది మందే అన్న. ఇది ఎందుకు రాలేదంటే అది వర్షం పడుతుంది, ఇంకోటి అదంతా ఆకు కవర్ అయిపోతుంది. అదేలేండి, మొత్తం మల్చింగ్ అయిపోతుంది. అందుకు ఇంకా ఒకవేళ మనం పని చేద్దాం, లేకపోతే బనానా ఆకుని మల్చింగ్ చేస్తే ఎట్లా అంటాం? పెద్ద వర్క్లు అది డబుల్ వర్క్ అవుతుంది కాదన్న. మనం ఇట్లా కలింగరికి ఇది కవర్ చేస్తారు కదా, అది ఏమైనా వేసుకున్నావా? అదే కలుపు మందు కొడదామా? ఎప్పుడు లీగలు మేము బయటికి, ఎందుకంటే మందు కొట్టకూడదు, సాయిల్ దెబ్బతింటుంది. మరీ ఎక్కువ కొట్టకూడదు, ఒక్కసారి కొట్టుకేం కాదు. ఇది మరీ అడివి అయిపోయిందా? నువ్వు మేము అదే పనిగా కొట్టలేదన్నా, నువ్వు కంట్రోల్ చేయలేమా? అవును, ఇందులో ఫేక్ ఏం లేదు. ఇది నువ్వు మనుషులు చేసినా పోతుంది, పోదన్నా. ఇది ఏంటంటే డీప్ రూటెడ్ అయిపోయింది. డీప్ రూటెడ్ అంటే సర్ఫేసు, సబ్ సర్ఫేసు, లోపల ఇంకో 3 ఉంటాయి మొత్తం. ఇది ఆల్రెడీ 3 దాటి వెళ్ళిపోయింది. నువ్వు పీకినా రాదు, మళ్ళీ వేరు ఉంటుంది కింద. అవునవును, అదే. సో మీరు ఎలిమినేట్ చేయాలి మొత్తం. ఇట్లా కాయలు పడేటాలు ఎన్ని చేయి, ఎన్ని వస్తాయి ప్రాబ్లమ్స్. మళ్ళీ దీంట్లోకి వచ్చేసి నీదేగా. ఇప్పుడు మీ తాతగారు నాన్నగారికి ఇచ్చారు, నాన్నగారు మీకు ఇచ్చారు, మీరు మళ్ళీ మీ అబ్బాయికి ఇవ్వాలి కదా షేర్ని. నువ్వే నాశనం చేసిపోతాడు ఎట గురించి. ఇట్లా చేద్దా, రోగాలు వచ్చి పని చేయకుండా పోతాయి. ల్యాండ్ అర్థం చేసుకున్నావు. అట్లా తగలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక జమ చేసి ఎక్కడన్నా ఒక చిన్న ప్లేస్లో అట్లా పెట్టి కొంచెం ఆయిల్ పోస్తే కాలు పడిపోతే ఏముందా. కొంచెం ఫోకస్ పెట్టండి దయచేసి. నేను పెడతాను, ఎందుకంటే నాన్న కొంచెం వాళ్ళు అయిపోయిన గురుగారు నువ్వు చేయకుండా నేను అన్నాను కానీ నీకు సపోర్ట్ చేయడానికి. నీకు ఎందుకు చేసి పెట్టి అప్పుడు ఆలోచిద్దాం. అరే ఎన్ఆర్ఐలు వచ్చారు ఇక్కడికి, ఈ పక్కన ఊళ్ళో ఎన్ఆర్ఐలు బ్రహ్మాండం చేస్తున్నారు, నీకేమైంది? అడిగిపోదామా?